అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు బీఆర్ఎస్ ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మారుస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పైన బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్న ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మార్చడం పట్ల అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చారు పూర్తిగా. దీని మీద ఎట్లా ప్రభుత్వంలో పేదలకు ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే కడుపు నిండా అన్నం తినాలని చెప్పేసి 5 రూపాయల భోజనం తెచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ఆ విధంగా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలి, పేదవాళ్ళకు అన్నం పెట్టాలి. హైదరాబాద్ నగరంలో అనేక మంది వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి భోజనానికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఇక్కడ పని చేసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకు మధ్యాహ్నం పూట కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో 5 రూపాయల భోజనం ప్రారంభించడం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. దాన్ని ఈరోజు ఇందిరమ్మ క్యాంటీన్ అని ఇంకో రకంగా అని పేర్లు మార్చడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. నువ్వు చేస్తే అభివృద్ధి చేయి, నువ్వు టిఫిన్ పెడతా ఉన్నావు పెట్టు, నువ్వు డిన్నర్ పెట్టు, కానీ ఈరోజు నువ్వు పేర్లు మార్చి షో చేసుకోండి కాదు. నీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరి మెప్పు పొందడానికి చేస్తూ ఉన్నారు? ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్ ఇంకా పెంచు, క్యాంటీన్లు డిమాండ్ ఉన్నాయి ప్రాంతాల వారిగా, ఇంకా క్యాంటీన్లను పెంచండి. అవి పెంచకుండా ఉన్న వాటిలకే ఇందిరమ్మ భోజనం చేసి పెడుతుందా, ఇందిరమ్మ వండి పెడుతుందా? అన్నపూర్ణ ఒకరోజు గొప్పగా ఉండాలి. అన్నం పెట్టేది అన్నపూర్ణ కాబట్టి అన్నపూర్ణ పేరు పెట్టి కేసీఆర్ పేరు పెట్టుకోలేమా? తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల పేర్లు పెట్టుకోలేమా? ఈరోజు ఒక అన్నపూర్ణ అంటే అన్నపూర్ణగా ఉండాలి, ఒక మంచి మెసేజ్ పోవాలి, పేదవానికి కడుపు నిండే విధంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు గొప్పగా ఆలోచించి కేసీఆర్ పెడితే ఈరోజు పేర్లు మార్చడం తప్ప ఇంకోటి లేదు. ఓన్లీ పేర్లు మార్చడం, ప్రభుత్వం నడప చేతగాక ఈరోజు పేర్లు మార్చడం ఈరోజు మేయర్ గారికి ఏముందని ఈ ఎవరి మెప్పు పొందడానికి కొరకు ఈరోజు మేయర్ గారి డిసిషన్ స్టాండింగ్ కమిటీలు తీసుకున్నారు. మీరు ఎవరి మెప్పు పొందాలని, ఎవరికి పేరు రావాలని ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్ మార్చడం చాలా దుర్మార్గం. ఏదైతే ఉందో అన్నపూర్ణ పేరు మీద నడవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, టిఫిన్ పెట్టు, లంచ్ పెట్టు, డిన్నర్ పెట్టు, మేము స్వాగతిస్తాం. కానీ ఈ పేర్లు మార్చే భాగవతం బంద్ చేయండి. ముందు మీరు ఇమీడియట్గా స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని ఇమీడియట్గా వాపసు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మా డిమాండ్ ఒకటే అన్నపూర్ణ పేరు కొనసాగించాలి, ఇందిరమ్మ పేరు తీసేయాలని కొనసాగుతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్ చేసేంత వరకు కూడా ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీసులో ఒక ధర్నా కార్యక్రమం, మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వరకు మా నిరసన తెలియడానికి వస్తే ఇక పోలీసు వాళ్ళని పెట్టి బందోబస్తు పెట్టి కనీసం కార్పొరేటర్లన్న గౌరవం లేకుండా కూడా ఈరోజు దుర్భరంగా వివరిస్తుంది గవర్నమెంట్. మేము ప్రజాప్రతినిధం, మమ్మల్ని కూడా జిహెచ్ఎంసీ మాకు ఆఫీస్ ఇది, జిహెచ్ఎంసీ ఆఫీస్ రాకుండా అడ్డుకుంటా ఉన్నది. ఈరోజు ప్రభుత్వం పోలీసులను పెట్టి ఈ పోలీసులతోటి మీతోటి ఆపలేరు. అన్నపూర్ణ క్యాంటీన్ ఇందిరమ్మ పేరు వెనుక తీసుకున్నారు. మా ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. మీరేం డిమాండ్ చేస్తారు? అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించిన ఆ రోజు మేము పేరు మార్చాలనుకుంటే కేసీఆర్ గారి పేరు ఇంకొకరి పేరు పెట్టిగా ఉన్నాం. కానీ అన్నపూర్ణ అంటేనే అన్నం పెట్టే తల్లి కాబట్టి ఆ పేరును ఆ రోజు కేసీఆర్ పెట్టి ఈరోజు స్వచ్ఛంగా 5 రూపాయల కోసం భోజనం పెట్టిన నిరుపేదలకు ఎంతోమంది వందలాది వేలాది మంది నిరంతరం పెట్టేదానికి కేసీఆర్ సుఖం చూపిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక మెనూ మార్చకుండా కనీసం వాళ్ళకి ఏం చేయకుండా ఇప్పుడు పేరు మార్చుతుంది. తీవ్రంగా మేము ఖండిస్తాను. జడ్జిం తరఫున ఖచ్చితంగా కమిషనర్ కలుస్తాం. ఈ పేరు మార్చేదాకా మేము ఖచ్చితంగా మా ఉద్యమాన్ని మాత్రం ఎక్కడ కూడా మేము ఆపమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరికొంతమంది కార్పొరేటర్ కూడా. సునీత గారు, ఏం డిమాండ్ చేస్తారు మీరు? ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మార్చి ఉన్నటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించినటువంటి పరిస్థితి, మార్పుల పేరుతో కొనసాగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఎండగలరు? ఫస్ట్ చిన్నపిల్లల నుంచి అన్నప్రసాదం చేస్తారంటేనే అన్నపూర్ణమ్మ అని అంటారు. అమ్మ పేరు తీసేసి అక్కడ ఇంద్రమ్మ పేరు పెట్టే బదులు ఫస్ట్ నీ ఇంట్లో నీ అమ్మ పేరు మారు. అంతేగాని అన్నం పెట్టే అమ్మ తల్లి పేరు మారవడము, అమ్మ పేరు మారవడము ఇవన్నీ కాకుండా 6 గ్యారెంటీల గురించి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల సమస్యల గురించి ఆలోచించాలి. కానీ ఇంతవరకు అవి లేకుండా అమ్మ పేరు మార్చడం అది చాలా తప్పు. చెప్పండి. ఇప్పటికే ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లు అన్నింటినీ కూడా కనీసం పరిశుభ్రత లేదు, అక్కడ మెయింటెనెన్స్ కూడా సరిగా లేదని తెలుస్తుంది. దీన్ని ఎట్లా చేస్తారు? అంటే పరిశుభ్రత అంటే జిహెచ్ఎంసీ నుంచి మన పరిశుభ్రత లేదంటే అది చాలా అవమానం. ఎవరికి? జిహెచ్ఎంసీ మేయర్ గారికి. ఫస్ట్ ఎవరికి వచ్చేది? జిహెచ్ఎంసీ మేయర్ గారు మొన్న స్టాండింగ్ కమిటీలో అమ్మ పేరు తీసేసి ఆ నోరు ఎట్లా వచ్చిందో కూడా ఆమెకు అర్థమైతలేదు కాబట్టి మేము ఇట్లనే చేస్తాం.
హైదరాబాద్ అభివృద్ధిని ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది కదా, మీరేం డిమాండ్ చేస్తారు? హైదరాబాద్లో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ పేర్ల మార్పు వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటని మీరు భావిస్తున్నారు? మీరు క్లియర్గా చూసుకోవచ్చు 16 మంత్స్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే నుంచి ఏమైనా అభివృద్ధి చేసిండ్రా అనంటే ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదు. కేవలం పేర్లు మార్పు, లేదంటే స్టాచ్యూ ఇనాగ్రేషన్, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, పేర్లు పెట్టడం కరెక్ట్ కాదు. ఒకటి మేయర్ గారిని అంటున్నా, నువ్వు అన్నం తింటున్నావా లేదంటే ఇంద్రమ్మని తింటున్నావా? ప్రతి దగ్గర ఇంద్రమ్మ పథకం, ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రతి దగ్గర కూడా ఇంద్రమ్మ పేరు ఏం చేసింది ఇంద్రమ్మ అనేది మేయర్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇంద్రమ్మ పేరు పెట్టడానికి నీకు ఎక్కడొచ్చింది అధికారం? నువ్వు అది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన దాని కదా, తెలంగాణ రాష్ట్ర మహిళ అని చెప్పుకుంటున్నావు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే అమరులైన పేర్లు పెట్టు, కనీసం అప్పుడైనా మీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగో జై తెలంగాణ అయినా చేత కాదు మీ ముఖాలకి, కనీసం వాళ్ళ పేర్లు పెట్టైనా నీ కాంగ్రెస్ పార్టీ పేరుని కాపాడే ప్రయత్నం అయినా చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న చెప్పండి, మీరు చెప్పండి, ఇప్పటికే పేర్ల మార్పు వెనుక ఏం కుట్ర? తెలంగాణ రాష్ట్ర పేరు పెట్టాడు. ఇలా మేయర్ గారు కేసీఆర్ గారు ఆమెని గద్దెనెక్కించి మేయర్ చేస్తే ఆమె ఇవాళ దారుణంగా స్టాండింగ్ కమిటీలో ఇవాళ అన్నపూర్ణని ఇందిరమ్మ, నేను ఇందిరాగాంధీ చేసిందా రేవంత్ రెడ్డి చేసిందా? మేయర్ ఎవరు చేసిర్రు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిర్రు. నీకు ఆ విశ్వాసంలో లేకుండా ఇవాళ నువ్వు మా దగ్గరకు వచ్చి ఇవాళ నువ్వు మా ఇంద్రమ్మ పేరు, అన్నపూర్ణదేవి పేరు తీసి ఇంద్రమ్మ పేరు పెట్టినావు. ఇది చాలా కఠినమైన చర్య. మేము తప్పకుండా దీని మీద ధర్నాకు దిగుతున్నాము. ఇది విరమించే వరకు, ఆమె ఒప్పుకునే వరకు కూడా మేము విరమించామని చెప్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వచ్చినటువంటి కార్యకర్తలను కూడా కనీసం లోపలికి అనుమతించకుండా పోలీసులు గేట్ల ముందు మోహరించినటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మార్చడం పట్ల కూడా పూర్తిగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో మరో కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఈ పేర్ల మార్పు వెనుక ఏం కుట్ర దాగి ఉందని మీరు భావిస్తున్నారు? చాలా వరకు ఉన్నటువంటి పేర్లన్నింటినీ కూడా గత ప్రభుత్వ ఆనవాళ్ళు తొలగిస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అన్నపూర్ణ క్యాంటీన్ ఇంద్రమ్మ క్యాంటీన్గా మార్చడం పట్ల మీరేం చెప్తారు? మేము కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ పేర్లు మార్చడము, తెలంగాణ తల్లిని మార్చడం, వీటి మీద కంటే కూడా దృష్టి ప్రజలకు ఇచ్చిన హామీల మీద పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు చేసి నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేసి పవర్లోకి రావడం జరిగింది. సో దాని మీద కంటే కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు రీజన్ లేకుండా అన్నపూర్ణ అంటేనే అన్నం ఇచ్చే దేవత కాబట్టి కేసీఆర్ గారు వారి పేరు పెట్టుకోలేదు, అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే పేదలకు ఉపయోగపడుతుందని. వాళ్ళు ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ గారు ఎట్లా పెట్టిండ్రో అట్లనే. ఒక కర్రీ ఎక్కువ యాడ్ చేసిండ్రా, ఒక కౌంటర్ ఎక్కువ యాడ్ చేసిండ్రా, అదంతా ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ గారు పెట్టిందే పెట్టుకుంటేనే పేరు మార్చడంలో దాని ఉద్దేశం ఏంది మాకు కూడా అర్థమైతలేదు. నేను గవర్నమెంట్కి ఒకటే సజెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి వాటి మీద మీ టైం వేస్ట్ చేసుకునే కంటే ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే మా మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అక్కడ నెలకి 2500 ఎప్పుడు వస్తుంది, తులం బంగారం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. సో వాటన్నిటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా మనం చూసినాం, ప్రతిదీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడితేనే కానీ ఒక్క హామీ కూడా నెరవేరుస్తలేదు. మొన్న రైతు భరోసా కూడా చూసిండ్రు. మేమందరం ధర్నా చేసి రోడ్ల మీదకి వస్తే కానీ రైతు భరోసా పడలేదు. సో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము కొట్లాడుతూనే ఉంటామని తెలియజేస్తాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంటి పేరు యనుమలగా తీసేసుకొని ఇందిరాగాంధీగా మార్చుకో అంటూ కూడా యనుమల రేవంత్ రెడ్డి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్ అని కొనసాగుతుందో మరి దాన్ని ఇందిరమ్మ అని మార్చడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ఈరోజు కమిషనర్ ఆఫీస్ దగ్గర హెడ్ ఆఫీస్లో మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే డెవలప్మెంట్ చేయాలో చేయకుండా మరి ప్రతి ఒక్కటి పేర్లు మార్చుకుంటూ పోవడం అనేది ఎంతవరకు న్యాయము?
అనేసి మరి సీఎం గద్దె ఎక్కంగానే మరి ఎందుకు పేర్లు మార్చుకుంటూ వెళ్తున్నారు యూనివర్సిటీ పేర్లు అనేసి మరి మన తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చడం జరిగింది. మరి ఎంతవరకు న్యాయం? మరి మార్చాలంటే మేము మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మార్చే వాళ్ళం కాదా? మరి మేము ఎందుకు అన్నపూర్ణ అనేసి మేము కంటిన్యూ చేసుకుంటూ సాగుతూ ఉన్నాము. పేద ప్రజల కోసం పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ అనేసి తీసేసి ఇందిరమ్మ అని ఎందుకు మార్చవలసి వచ్చింది? మరి ఎందుకు స్టాండింగ్ కమిటీలో కూడా దీన్ని అప్రూవ్ చేశారు? స్టాండింగ్ కమిటీలో ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇదే కాకుండా మరి ఏదైతే ఉందో, ఏదైతే పథకాలు పెట్టాడో 420 అనేసి అవన్నీ పథకాలు అమలు చేయాలని చెప్పేసి వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మేడం, ఇందులో ఏం కుట్ర దాగుందని మీరు భావిస్తున్నారు? ఇందిరా క్యాంటీన్లుగా ఎందుకు మార్చారని మీరు భావిస్తున్నారు? అంటే ప్రభుత్వం వచ్చింది కదా, ఈ అంటే ముందు తెలంగాణ వచ్చినప్పుడు తొల ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు పెట్టారు ఏంటి అన్నపూర్ణ క్యాంటీన్. అన్నపూర్ణ క్యాంటీన్ కేసీఆర్ పెట్టినందుకే ఈయన ఏం చేసిండు, ఇందిరమ్మ పెట్టాలనుకొని పెట్టిండు. కానీ యాక్చువల్ ఏంటంటే 6 పథకాలు చేయకుండా ఆయనకు తోచింది ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు మొన్నటిదాకానేమో ప్రజాపాలన అన్నాడు, కానీ ప్రజాపాలన ఏం లేదు. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్ అంటుండు, కానీ ఆయన ఇంటి నిలయము ఇందిరమ్మ నిలయం పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏవైతే పథకాలు చేసిరో దాని మీద దృష్టి పెట్టుకొని పేర్లు మార్చడం జరిగింది. ఏదైతే మేయర్ గారు స్టాండింగ్ కమిటీలో చెప్పారో అది చాలా తప్పు. అన్నపూర్ణ అంటే అందరికీ వర్తిస్తుండే, ఉట్టి తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంకి కాదు. అన్నపూర్ణ అంటే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అన్నం ఇచ్చేది అన్నపూర్ణ కాబట్టి చిన్న పిల్లల కాడికెంచి ముసలోళ్ళ కాడికెంచి అన్నం అంటే ఓకే, థ్యాంక్ యూ. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా వరకు రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా మార్చేసి వేరే విగ్రహాన్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక రకాలుగా అన్ని పేర్లను కూడా మారుస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పేరు ఎక్కడ కూడా ఇందులో లేదు, కానీ అన్నపూర్ణ క్యాంటీన్లను తీసేసి ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడం ఏంటి? మీరు ఎందుకు ఇట్లా భావిస్తున్నారు? ఆయన ఒక ఎజెండా పెట్టుకున్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే పేర్లు పెట్టారో అవన్నీ చేంజ్ చేయాలని ఎజెండా పెట్టుకున్నారు. సో అదే తీరులో వెళ్తున్నారు. ఫస్ట్ ఆయన ఇంటి పేరు చేంజ్ చేసుకొని ఇందిరమ్మ అని పెట్టుకోమని చెప్పండి. ఫస్ట్ ఇంటి పేరు చేంజ్ చేసుకున్నాక అన్ని పేర్లు చేంజ్ చేయొచ్చు. జై తెలంగాణ. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడం పట్ల బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లోపలికి వచ్చేటువంటి గేటును కూడా మూసేసి పోలీసులు ఎక్కడికక్కడ మోహరించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాయి. వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అయితే 150 డివిజన్లలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా పూర్తిగా 200 గ్రాముల రైస్తో పాటు ఒక 2 కర్రీస్తో పాటు సాంబారు, పెరుగు, అంతేకాకుండా ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పళ్ళ కోసం వచ్చేటువంటి వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఏదైతే ఉన్నటువంటి ఈ స్కీమ్ ఉందో పూర్తిగా వాళ్ళ కడుపు నింపే విధంగా ఈ స్కీమ్ను అమలు చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించాయి. కానీ ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేమైనా పెట్టి, కాకపోతే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టి నడిపిస్తే బాగుంటుంది. కానీ ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడం పట్ల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకుని పూర్తిగా పోలీసులంతా కూడా మోహరించినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. కేవలం 18 నెలల కాలంలోనే కంచెలు తొలగిపోయాయంటూ చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కంచెలు తొలగింపు లేదు, గేట్లు కూడా మూసివేసి వచ్చినటువంటి పోలీసులందరినీ కూడా మోహరించి వాళ్ళందరినీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అటు కార్పొరేటర్లతో కావచ్చు, నేతలతో కావచ్చు, వచ్చినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గేటు బయట ఆపి వాళ్ళందరినీ కూడా నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.